హాయ్ హలో. నిన్న సోమవారం రోజున నెలకు లోపల మా మామకు సాంబ్రాణి వేసుకున్నాము. నాన్ వెజ్తో వేసుకునే మాదిరిగా, స్వీట్తో చేసుకునే మాదిరిగా రెండు రకాలుగా ఉంటారు కదా. మేమైతే నాన్ వెజ్తో పితృదేవతలకు సాంబ్రాణి వేసుకుంటాము. ఇక ఇంట్లో అయితే చికెను, నాటు చికెను అవన్నీ చేసాము, చిన్న చిన్నవి. ఈ అబ్బాయి అయితే మా గుమాస్తా అబ్బాయి, నాకు కొంచెం హెల్ప్గా అవన్నీ కట్ చేసి ఇస్తున్నాడు. ఇక ఈమె మా పెద్ద తోడి కోడలు. అందరము ఈవినింగ్ నుంచి చేసుకుంటున్నాము. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ అయితే చేసుకుంటున్నారు. మా బాబును వీడియో తీయమంటే మా బాబు వీడియో ఇల్లంతా తీశాడు. ఇక వంటల విషయానికి వస్తే కలర్ రైసు, మటను, చికెను, ఇంకా ఎగ్స్, ఎండు చేపలు, ఇంకా మా పితృదేవతలకు వాళ్ళకి ఇష్టమైనవన్నీ పెట్టచ్చు. మేమైతే ఫ్రూట్స్, స్వీట్స్, ఇంకా ఇంట్లో చేసుకునేవన్నీ తీసుకొని ఇంకా అన్నీ నైవేద్యంగా పెట్టేసుకొని మేము సాంబ్రాణి అయితే వేసుకున్నాము. ఇంకా అందరం మా ఇంట్లో ఉన్న వాళ్ళందరము, ఇంకా మా తోడికోడళ్ళు ఇద్దరు అందరము సాంబ్రాణి వేసుకున్న తర్వాత ఇంకా భోంచేసుకొని ఇంటికైతే వెళ్ళారు. ఇంకా మటన్ కర్రీ అనేది మనం చేస్తాం కదా, ఎక్కువగా చేసినప్పుడు ఇలా ఆయిల్లో చాలాసేపు వేపిన తర్వాత వాటర్ వేసుకోవాలి. అప్పుడు గ్రేవీ అనేది చాలా బాగుంటుంది, చాలా బాగా టేస్టీగా చూడ్డానికి బాగుంటుంది. మనం వాటర్ ముందే వేసేస్తే నీళ్ళు ఆయిల్ సపరేట్గా వచ్చేస్తుంది. ఇదైతే ఒక చిన్న సీక్రెట్ అన్నమాట, అంతే. ఇంకా చికెన్ ఫ్రై అయితే వాటర్ వేయకుండా ఫ్రై చేస్తే అదొక టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇవాళ అయితే స్నాక్స్ చేయలేదు, తెప్పిలేదు. మామిడి పండు మా పెద్ద బాబు తినడు, ఇంకందుకు వానికి బొరుగుల్లో పప్పులు, బెల్లము కలిపి పంపించాను. ఇది ఒక స్నాక్ మాదిరిగా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయొచ్చు తినటానికి. స్కూల్కి లంచ్ ఏం చేశాను. ఇక అంతే అండి వీడియో. బాయ్. ఈరోజు మా మామకి పూజ చేస్తున్నాం. ఈరోజు మా మామకి పూజ చేస్తున్నాం.